జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామంలో మొదలైన విజయ సంకల్ప యాత్ర జమ్మలపాలెంలోని పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయం, గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్, మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు PACS చైర్మన్ కె రవీంద్రారెడ్డి, మేకపాటి అభినవ్ రెడ్డి, వైకాపా మండల కన్వీనర్ పి మాలకొండారెడ్డి, జడ్పీటీసీ శివలీల, సర్పంచ్ బుర్రి శ్రీవేణి, వైకాపా నాయకులు కార్యకర్తలు ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నీలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యతన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా దయచేసి అందరూ లోపల వచ్చి కూర్చోండి. రేవరెడ్డి గారు, మా గ్రామ సర్పంచ్ గారు త్రివేది గారు మమ్మల్ని ప్రేమించి లాస్ట్ ఇయర్ కూడా జనవరి రోజు వచ్చి వారి మా మధ్యలో కలుసుకున్నారు. అలాగే మాకు మా గ్రామ నాయకులు కన్వీనర్ గారు
మాలకొండ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా పర్యాయం నాకు ఫోన్ చేశారు, మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి అని అన్నప్పుడు 100% మీకు సెక్రటరీ గారు కుజుబా పాస్టర్ గారు, సెక్రటరీ గారు సెక్రటరీ గారు సార్, ఇతను సెక్రటరీ జల్దంకి మండల పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ, ట్రెజరర్ గారు శ్రీమోహన్ గారు, జల్దంకి మండల తర్వాత కమిటీ పెద్దలు, ఎవరెవరు ఒక వాల్యుబుల్ పర్సన్స్ అనే పద్ధతిలో మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. దానిలో మాకు ఇచ్చిన సలహాలు మాస్టర్స్ మన కాన్స్టిట్యున్సీలో సుమారుగా 3 చెప్పిన వెంటనే ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసి ఎక్కడ కలిగి వింజమూర ఉదయగిరి అనుకొని డిస్కస్ చేశాము. దానికి మాకు వాళ్ళ దీవెనలు చాలా మెండుగా ఉంటాయని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా మాస్టర్స్ దీవెనలే మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తాయని ఆశిస్తున్నాను. ఇన్ఛార్జిగా చేసినప్పటి నుంచి మన నియోజకవర్గంలో నిరంతరం శ్రమిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ ఉన్నా కూడా అక్కడికి అటెండ్ అవుతుంది. ఆయన నిరంతర శ్రమజీవి. రోడ్లు మనకి 23 లక్షలు ఇచ్చింది నిజమే. మిక్స్డ్ కాలనీలో డ్రైన్స్ 2 రోడ్లు తీసింది నిజమే.